పత్రిజీ ధ్యాన మహాయాగానికి స్వాగతం సుస్వాగతం. ఒకసారి సార్కి ఇంత గొప్ప గురువు, మన జ్ఞానాన్ని అందించిన గొప్ప గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడదామండి. సో ప్రతిరోజు డిస్ట్రిక్ట్ మెసేజెస్ వింటున్నాము, మాస్టర్స్ యొక్క ఎక్స్పీరియన్సెస్ విని ఎంతో స్ఫూర్తిని పొందుతున్నాము. అందులో భాగంగా ఈరోజు ఏపీ నుంచి ఇంకొంతమంది మాస్టర్స్ వస్తున్నారు, వారి యొక్క అనుభవాలు షేర్ చేయడానికి. దాని గురించి మరింత వివరంగా మనకి శివ గారు చెప్తారు. ఓకే ఫ్రెండ్స్, మరి ప్రతిరోజు 10 నుంచి 10:30 వరకు ఏపీ జిల్లా ప్రెసిడెంట్స్, రిప్రజెంటేటివ్స్ వారి జిల్లాలో జరుగుతున్న అప్డేట్స్, ఆ సంవత్సరం మొత్తం వారు చేస్తున్న సేవలు, వాళ్ళు నిర్వహించిన అద్భుతమైన ప్రాజెక్ట్స్, అదేవిధంగా ఫ్యూచర్లో చేయబోయే వాళ్ళ విజన్ గురించి వివరించబోతున్నారు. ఈరోజు మన వద్దకు విచ్చేస్తున్నారు వైజాగ్ జిల్లా మాస్టర్స్, అలాగే ఏలూరు జిల్లా మాస్టర్స్ మరియు ఉమ్మడి కర్నూలు జిల్లా మాస్టర్స్. వారందరికి స్టేజ్ మీదకి సాదరంగా ఆహ్వానిద్దాం. మరి ఏలూరు జిల్లా పిఎస్ఎస్ఎం ప్రెసిడెంట్ వెంకటేశ్వరరావు గారు కొత్తగా నియమితమయ్యారు, ఆయనకు ఒకసారి గట్టి హర్షధ్వానాలు తెలియజేద్దాం. అలాగే మన వైజాగ్ జిల్లా రిప్రజెంటేటివ్గా మన వాణి గారు విచ్చేస్తున్నారు. మేడం, మీ టీం మొత్తంతో స్టేజ్ మీదకి రావాలి. అలాగే మన కర్నూలు జిల్లాకు రిప్రజెంటేటివ్గా రాజశేఖర్ గారు స్టేజ్ మీదకి రావాలి. వీరందరికీ ఒకసారి గట్టిగా ఒకసారి హర్షధ్వానాలు తెలియజేద్దాం. వారి టీమ్స్ అందరూ వైజాగ్, కర్నూలు, ఏలూరు జిల్లా మాస్టర్స్ అందరూ స్టేజ్ మీదకి రావాలి. వీరందరికీ ఒకసారి గట్టి క్లాప్స్ కొడదాం. ఓకే ఫ్రెండ్స్, మరి సేవ అంటే, విశేషమైన సేవ అంటే మనకు గుర్తొచ్చేది బ్రహ్మర్షి పత్రిజీ. విశేషమైన సేవ అంటే గుర్తొచ్చేది మన బ్రహ్మర్షి పత్రిజీ. నేను గురువునని చెప్పి ఒక 10 మంది శిష్యులను తయారు చేసి, అంతవరకు ఆగకుండా మీలోని దైవాన్ని పరిచయం చేయడానికి వచ్చిన బాహ్య మిత్రుడు అని చెప్తూ ప్రతి ఒక్కరిని గురువులుగా తయారు చేసి ఈ భూమండలం మొత్తము అసెండ్ చేయడంలో భాగంగా ఆ సంకల్పంలో ఆయన ఎంత సేవ చేశారో అంత అద్భుతంగా ఆయనలాగా తీర్చిదిద్దారు. ప్రతి మాస్టర్ని, ప్రతి ఒక్కరిని అద్భుతమైన గురువులుగా తీర్చిదిద్ది ప్రతి జిల్లాలో ఒక ప్రతినిధిని పెట్టి, ఎన్నో ప్రాజెక్ట్స్కి ప్రతినిధులను పెట్టి ఎన్నో ప్రాజెక్ట్స్ని ముందుకు తీసుకెళ్ళిన ఆ బ్రహ్మర్షి పత్రిజీకి ఒకసారి గట్టి క్లాప్స్ కొడదాం. ఆయన ప్రతిరూపాలుగా ప్రతి జిల్లాలో ఆ పిఎస్ఎస్ఎం ప్రెసిడెంట్స్ అందరికీ ఒకసారి గట్టి క్లాప్స్ కొడుతూ వారి జిల్లా విశేషాలను తెలుసుకుందాం. మరి ముందుగా మన ఏలూరు జిల్లా పిఎస్ఎస్ఎం ప్రెసిడెంట్ వెంకటేశ్వరరావు గారు వారి జిల్లా వివరాలు తెలియజేస్తుందిగా. ముందుగా బ్రహ్మర్షి పత్రిజీ గారికి నమస్కరిస్తూ, ఏలూరు జిల్లా 2004 నుంచి అక్కడ పిరమిడ్స్ కట్టడం, పత్రిజీ గారు రావటం ఇది మొదలైంది, సెంటర్స్ ఏర్పడటం. అలాగే ఏలూరు జిల్లాలో ఏలూరులో ఒక 4 సెంటర్స్ ఉన్నాయి, ఎప్పుడు వన్ డే వర్క్షాప్ జరుగుతాయి. ఒకటి మాజేటి శాస్త్రిరావు గారు, 2 ఎర్నేని ప్రసాద్ గారు, 3 సూర్యనారాయణ గారు. అలాగా అక్కడ ఇప్పుడు 4 ప్రదేశాల్లో ఇప్పుడు 4 చోట్ల వన్ డే వర్క్షాప్ జరుగుతాయి. అలాగే ఈ మధ్యనే కట్టింది శంకర్ రాంబాబు గారు కూడా అక్కడ పిరమిడ్ కట్టడం జరిగింది పెద్దది. సో అట్లా అక్కడ ఆ పిరమిడ్ దగ్గర అది పొలాల్లో ఉంది, ప్రకృతిలో ఉంది. అలాగే కైక్లూరులో కూడా ఒక పిరమిడ్ కట్టడం జరిగింది, ఇది కృష్ణా జిల్లా. అలాగే నూజివీడు మండలంలో ఆగిరిపల్లి, అలాగే రావిచర్లో కూడా ఒక ఆశ్రమం ఉంది, రావిచర్లో ఒక ఆశ్రమం ఉంది, అది రామకృష్ణరాజు గారు దాన్ని చూస్తున్నారు. అక్కడ ఎప్పుడు నిత్యం ఒక పౌర్ణమి అమావాస్య ధ్యానాలు జరుగుతుంది కాకుండా ఒక ఆశ్రమ వాతావరణం ఉంది అక్కడ. అక్కడ మీరందరూ ఎప్పుడు వెళ్ళినా అక్కడ ధ్యానం చేసుకోవచ్చు. అది మామిడి తోటలో ఉంది. అలాగే రావిచర్ల ఢిల్లీ సుబ్రహ్మణ్యం గారు అక్కడ ఆ ఊర్లో ఆ కార్యక్రమం పెడుతూ అది ఎప్పుడు ఆ చుట్టుపక్కల ప్రదేశాలన్నీ ధ్యానం జరుగుతూ ఉంది. అలాగే ఇప్పుడు ఏలూరు జిల్లాలో జంగారెడ్డిగూడెం అనేది 2012లోనే పత్రిజీ గారితో ఒక మెగా పిరమిడ్ ఓపెన్ చేయడం జరిగింది. 2012లో ఏలూరు జిల్లాలో ఉన్న జంగారెడ్డిగూడెం 45 పిరమిడ్ నిర్మాణం చేయటం, అప్పటి నుంచి అక్కడ రెగ్యులర్గా వన్ డే వర్క్షాప్స్, అలాగే సమ్మర్ క్యాంపు, ఎవరైనా కొత్త గురువులు వస్తే వాళ్ళతో అక్కడ క్లాసెస్ జరగటం. అలాగే ఒక 2 years బ్యాక్ వాళ్ళు పెద్ద కళ్యాణ మండపంలాగా ఒక హాల్ కట్టడం, కింద లైబ్రరీ, పైన హాలు, మీటింగ్ హాలు పెట్టడం, అక్కడ వచ్చిన వాళ్ళందరికీ వసతి అన్నీ జంగారెడ్డిగూడెంలోనే. అలాగే జిల్లాలోనే ఏలూరు జిల్లాలోనే ఒక తలమానుకున్న ఒక ఆధ్యాత్మిక కేంద్రం ద్వారకా తిరుమల. ఆ ద్వారకా తిరుమలలో 72/72 పిరమిడ్ కట్టడం, ఆ పిరమిడ్ చుట్టూ ఇంకొక 7 పిరమిడ్లు కట్టడం. అక్కడ ఇప్పుడు స్పిరిచువల్ సైన్స్ ప్రోగ్రామ్స్
అక్కడ ప్రతి నెల 3 రోజులు నిర్వహించబడుతున్నాయి. సో అలాగే రెగ్యులర్గా అక్కడ శాకాహార ర్యాలీలు ప్రతి ఆదివారం శాకాహార ర్యాలీ జరుగుతూ ఉంటుంది. ఉదయం ఒక గంట సేపు వాళ్ళు ఆ సండే మటుకు మాత్రం కంపల్సరీగా శాకాహార ర్యాలీ ఉంటుంది. అలాగే శానా రుద్రారం అని ఒక విలేజ్, అది ఆయన ఢిల్లీలో ఉండి అక్కడికి వచ్చి ఆయన సొంత గ్రామంలో ఒక పిరమిడ్ నిర్మాణం చేశారు. దాదాపు ఆయనకి 12 సెంట్ల స్థలం ఉంటే అందులోనే పిరమిడ్, వసతి అన్నీ ఏర్పాటు చేసి దాన్ని ఒక మొక్కలై పెంచి చాలా అద్భుతంగా ఒక ప్రకృతిలో ఉన్నట్టుగా దాన్ని చేశారు. అది లాస్ట్ ఇయర్ నిర్మాణం జరిగింది. అలాగే ఇప్పుడు సేవాదళ ఆధ్వర్యంలో అక్కడ 108 సెంటర్స్లో, ఏలూరు జిల్లాలో ఉన్న 108 సెంటర్స్లో దాదాపు అక్కడ 1 డే వర్క్షాపులు జరుగుతున్నాయి. అలాగే ఇప్పుడు 108 ధ్యాన కేంద్రాలు, అలాగే స్కూల్స్లోకి వెళ్ళి రెగ్యులర్గా రోజు ఒక స్కూల్కి వెళ్ళి వాళ్ళు పిల్లలకి ధ్యానం చెప్తున్నారు. వరలక్ష్మి అనే అమ్మాయి, ఆవిడ 108 క్లాసులు పెట్టింది. అలాగే ఇప్పుడు 108 స్కూల్స్లో ధ్యానం చేస్తుంది. అలాగే మరి ఇంకా సమయభావం ఉంది కాబట్టి ఏలూరు జిల్లా నాతో పాటే ఇంకొక ఏలూరు నుంచి కోటి అని అతను వచ్చారు. సో అతను సేవా కార్యక్రమాలు మొదటి నుంచి, సో ఆయన కూడా 2 నిమిషాలు మాట్లాడాల్సింది కోరుతున్నాను. ముందుగా జగద్గురు బ్రహ్మర్షి పత్రిజీ గారికి స్వర్ణమాలమ్మకు నమస్కరించుకుంటూ, ఏలూరు తరపున ఆత్మబంధులకు ఇక్కడ ఉన్న పెద్దలందరూ నమస్కరించుకుంటూ, మేము వచ్చి ఒక 5 సంవత్సరాలు అయింది. సేవాభావంలో ఫస్ట్ నుంచి ఉన్నాం. అలాగే శంకర రాంబాబు గారని ఒక 50 లక్షల రూపాయలతో సొంత క్యాష్తో వాళ్ళ పొలంలో పిరమిడ్ కట్టారు. అది మేమే వర్క్ చేసి అక్కడే ఉంటూ ప్రతి పౌర్ణమికి అక్కడ క్లాస్ జరుగుతుంది. ఒక 100 మంది 120 మంది భోజనం జరుగుతుంది. ప్రతి ఒక్కరు ఎప్పుడు పొలంలో ప్రకృతి వ్యవసాయం, గోశాల అన్నీ ఉన్నాయి సార్. అక్కడ చూసుకుంటూ అలాగే ఏలూరులో 4 ఆధారాలు క్లాసులు జరుగుతుంటాయి. ఒక ఆధారం గ్యాప్ వచ్చింది. ఏం చేయాలనుకున్న టైంలో ఎప్పుడు క్లాసులైనా ర్యాలీ చేయాలని గట్టిగా ఆలోచించి, వినేవాళ్ళు వింటున్నాం, చూసేవాళ్ళు చూస్తున్నాం, ఇది ఊర్లోకి వెళ్ళాలని 3 ఆధారం బాధ్యత గట్టిగా తీసుకుని మాకు ధ్యానం చెప్పిన అతను తాపిమేశ్వర సీని గారు సార్. ఆయన చెప్తే నేను ఫస్ట్ మా ఇంటికాడ మా ఊర్లో పెడతానని ఎన్టీఆర్ కాలేజీలో పెట్టాం. ప్రతి 3వ నెల 3వ ఆదివారం శాకాహార ర్యాలీ అద్భుతంగా జరుపుతున్నాం సార్. ఇప్పుడు రేపు వచ్చే ఆదివారం 4వ నెల అవుతుంది. దీనికి రాష్ట్రంలో ఎక్కడున్న బండి శ్రీనివాసరావు గారు ప్రతి నెల 3వ ఆదివారం హాజరవుతామన్నారు. ఆ బాధ్యత బాగా తీసుకున్నాం. ఈ శాసగిరిరావు గారు, రాధా మేడం గారు, ఎన్ఎన్ ప్రసాద్ గారు వాళ్ళ సలహాలు తీసుకుంటూ ముందుకు వెళ్తున్నాం. ఇంకా ముందు ఇంకా బాగా చేస్తాం సార్. ఏదైతే ఈ సేవా గుణం ఉందో ఇంకా పెంచి సేవాదాల ఆధ్వర్యంలో బాగా ర్యాలీలు ముమ్మరగా చేస్తాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇప్పుడు ఏలూరులో రాధా మేడం గారి ఇంట్లో రెగ్యులర్గా క్లాసులు జరుగుతూ ఉన్నాయి. అలాగే పిఎంసి కూడా అక్కడికి ఎవరు వచ్చినా వాళ్ళు వసతి, వాళ్ళ పెద్ద ఇల్లు కట్టడం, ఆ ఇంట్లో ఎవరు వచ్చినా వాళ్ళందరికీ వసతి తెచ్చి అక్కడ ప్రతి నెల వర్క్షాపులు జరుగుతున్నా ఆవిడ అలాగే కంటిన్యూగా 3 సంవత్సరాల నుంచి జూమ్ క్లాసులు నడుపుతున్నారు రాధా మేడం గారు. సార్ ఒకసారి రాధా మేడం గారు గట్టిగా చప్పట్లు కొడదాం. సో అలాగే అక్కడ ఏలూరు ప్రెసిడెంటు మాజేటి శాసగిరిరావు గారు, ఆయన కూడా మరి ఆయన సమయభావంలో రాలేకపోయారు. ఇప్పుడున్న సరే గట్టిగా ఒకసారి ఆయనే ప్రతి వారం ఆయన ర్యాలీ పెడతారు. ఖచ్చితంగా ఎవరు వచ్చినా రాకపోయినా ఆయన రోజు 1 గంట 2 గంటల సేపు శాకాహార ర్యాలీ చేస్తారు ఏదో ఒక ప్లేస్లో ఏలూరులో. ఓకే, థ్యాంక్ యూ. ఒకసారి ఏలూరు జిల్లా వాస్తవ్యులకు అలాగే వెంకటేశ్వర గారికి ఒకసారి గట్టి క్లాప్స్ కొడదాం. ఏలూరులో సుమారుగా 108 సప్తాహాలు జరిపారు. ఎక్సలెంట్గా జరిగింది. అక్కడ మూమెంట్ చాలా అద్భుతంగా ఉంది. మరి ఏదైనా సరే గోదావరాలే కదా, ఆ ప్రేమలకు ఆప్యాయతలకి ఏ ప్రాజెక్ట్ అయినా నిండుగా ఉండాలంటే గోదావరిలో నిదర్శనం. మా ఈ 2 కృష్ణ కూడా కలిసింది. 2 తెలివితేటల్లోనూ గోదావరి అమాయకత్వం రెండిట్లోనూ ఉన్నాం. అది కృష్ణా జిల్లా నుంచి కొంచెం. మరి వెంకటేశ్వరరావు గారు ఆ జిల్లాకు పరిచయం అయినప్పటి నుంచి ఆ 2 జిల్లాలు అద్భుతంగా మూలస్తంభంగా బిగినింగ్ నుండి అంత సేవలు చేశారు. ఆ గ్రేట్ మాస్టర్ కోసం గట్టి క్లాప్స్ కొడదాం. అలాగే వైజాగ్ అంటే అడ్వాన్స్డ్, అంతేనా కదా? మరి అక్కడ సిస్టమ్ అంతా డిఫరెంట్గా ఉంటుంది, ఫాస్ట్గా ఉంటుంది. మరి అది దాన్ని రిప్రజెంట్ చేయవలసిందిగా వాణి గారు. నా పేరు సత్యవాణి అండి. మరి విశాఖపట్నం నుంచి
మాట్లాడమంటున్నారు కాబట్టి ఈరోజు విశాఖపట్నం మాట్లాడుతున్నాం. మనం ఎక్కడ ప్రాంతాలు కాదు, మంది రాష్ట్రాలు కాదు, జిల్లాలు కాదు, మొత్తం మన ప్రపంచం అంతా ధ్యాన జగత్తు, శాకాహార జగత్, పెరుగుబడి జగత్ అనేది మన లక్ష్యం. కాబట్టి ఇప్పుడు ప్రాంతాన్ని రిప్రజెంట్ చేయమన్నారు కాబట్టి విశాఖపట్నం మాట్లాడడానికి నేను ముందుకు రావడం జరిగింది అందరి తరపు నుంచి. నేను గత 27 సంవత్సరాల నుంచి మన వసుదైక కుటుంబంలోకి, మన జగమంత కుటుంబంలోకి రావడం జరిగింది. నా ప్రథమ గురువు డాక్టర్ గోపాలకృష్ణ అయితే, నా పరమ గురువు, పూజ్య గురువు, మన ప్రియతమ గురువు, మన జగద్గురువు మన బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ, మరి స్వర్ణమాల పత్రి గారు, ఆ దంపతులు ఇద్దరు కూడాను మరి బోధిసత్వుని మన అందరికీ సరళమైన సహజమైన ధ్యానాన్ని నేర్పించి ఎంతో జీవన్ముక్తి అనేది ఏంటో తెలియదు కానీ జీవించే కళను నేర్పించారండి. ముక్తి తర్వాత విషయం, జీవన్ముక్తి కావాలని చాలామంది అడుగుతుంటారు, ముందు ఎలా జీవించాలని నేర్పించే విధానం మనకు తీసుకొచ్చారు. మరి ఆ విధంగా ప్రయాణం చేస్తే మేము విశాఖపట్నం నుంచి ఎన్నో ప్రాజెక్ట్స్ ఎక్కడెక్కడి నుంచి ప్రతిదానికి కూడా ఒక మహిళా దినోత్సవం రావాలంటే విశాఖపట్నం స్టార్ట్ అయింది. ఆనంద బ్రహ్మ తిరుపతిలో స్టార్ట్ అయినా కానీ మన వైజాగ్ నుంచి స్టార్ట్ అయింది. ఇంటింటా ధ్యానం అనేది విశాఖపట్నంలో చాలా విశేషంగా జరిగాయండి. ప్రతి దేవాలయాలే ధ్యానాలయాలు, మరి ధ్యాన గ్రామీణం అనే పెద్ద ప్రాజెక్టు ఈరోజు అనకాపల్లి బాలా మేడం యొక్క టీం అంతా చేస్తున్నారు ధ్యాన గ్రామీణం. మరి టౌన్ కొత్త రోడ్డు ఆర్కే బీచ్ వాళ్ళందరూ కూడా, ఆర్కే బీచ్ ఎంతోమంది ఆదివారం శనివారం రోజు వస్తూ ఉంటారు. హ్యాపీ సండేస్ అని చెప్పి సండే పెట్టడం జరిగింది కొన్ని సంవత్సరాల పాటు. తర్వాత ఇప్పుడు పౌర్ణమికి చాలా విశేషంగా ఒక 200 మంది, 300 మంది, 400 మంది వేరే వేరే ఊర్ల నుంచి మాస్టర్లు తీసుకొస్తూ అక్కడ పౌర్ణమి ధ్యానాన్ని కండక్ట్ చేస్తూ 1 డే వర్క్షాప్లా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చేస్తున్నారు. ఆ టీం అంతా కూడాను మాకు చెప్పిన సమయం 10 నిమిషాల ముందు చెప్పారు కాబట్టి అందరూ కలిసి ఒక 500 మంది విశాఖపట్నం అందరూ ఇక్కడే ఉన్నారండి. కానీ అందుకే ఆ ప్రాజెక్టులన్నీ నేను చెప్పడం జరుగుతుంది. మరి ముఖ్యంగా చంద్రశేఖర పిరబడి నుంచి వాళ్ళంతా కలిపి స్కూల్స్ కాలేజెస్కి చాలా చాలా గ్రేట్ వర్క్ చేస్తున్నారు. సుజాత మేడం గారి యొక్క అండర్లో, మరి అనకాపల్లిలో బాలా మేడం యొక్క అండర్లో. మరి నెక్స్ట్ మేము లేటెస్ట్గా చేసిన వర్క్ ఏంటంటే చాలా గ్రేట్, మాకు బాగా సంతృప్తి ఇచ్చే వర్క్ ఏంటంటే పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా. గట్టిగా క్లాప్స్ కొడదామండి. అది కొత్త వర్క్ అనుకోకండి, మరి పత్రిజీ గారే మనకి ఇచ్చినటువంటి గొప్ప మహాభాగ్యం అది. ఎవరైతే జ్ఞానులు, ఆత్మజ్ఞానులు, ఆధ్యాత్మిక వేత్తలు, సత్యవంతులు, ధర్మపరులు రాజకీయాల్లోకి వస్తే ఈ భూమి దివిగా మారుతుందండి. మనం ఏంటంటే పిఎస్ఎస్ మూవ్ ఒకటే ఆనందంగా ఉంటే సరిపోతుందా? లోకా సమస్త ఆనందోభవతు, సుఖనోభవంతు కాదండి, ఆనందోభవతు అనాలి. ఎందుకంటే సుఖాలు సంతోషాలు అనేవి ఆ క్షణం వస్తాయి, వెళ్ళిపోతాయి. సుఖం కోసం సంతోషం మనం వెంటబడక్కర్లేదు, మనం ఆత్మానందం కోసం వెంటబడాలి. ప్రతి ఒక్కరూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉంటాం అక్కడ. అది ఖచ్చితంగాను మన యొక్క విజన్ అనేది మనం పెట్టలేదు. పత్రిజీ ఆ జగద్గురు మనకు మంచి లక్ష్యాలని రహదారి లాంటి వేశారండి. ధ్యాన జగత్కి మరి శాకాహార జగత్ అని, పిరమిడ్ జగత్, ఈ 3 ఉంటే ఆనంద జగత్ కాకపోతే ఏమవుతుందో ఆలోచించండి. మరి ఈ 3తో పాటు ఇంకో 4వ పిల్లర్ ఏంటంటే పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా. అందరినీ కలుపుకుంటూ ఏకత్వం వైపు ఈ 4 పిల్లర్స్ కూడా ఈ పిఎస్ఎస్ మూమెంట్ని, ఇది సేవాదాలు వేరే కాదండి, పిరమిడ్ పార్టీ వేరే కాదు, అన్నీ ఈ మహావృక్షానికి బ్రాంచెస్ మాత్రమే, ఫ్రూట్స్ మాత్రమే. రూట్స్ అన్నీ మనకి శ్వాస మీద ధ్యాస ధ్యానంలో ఉంటే, ధ్యానం చేస్తే సర్వరోగ నివారిణి, సకల భోగకారిణి, మరి సత్య జ్ఞాన ప్రసాదం అనేది ఎంత బాగా చెప్పారో సారు గొప్పగా చెప్పారు. మరి ఈరోజు మనకి చూడండి 3 జిల్లాలకు ఇవ్వడం జరిగింది. కర్నూలు జిల్లా అంటే మనకి ఎవరిదండి అది? మన పత్రిజీ యొక్క ఆ జిల్లా కోసం మహాత్ములు చాలామంది వచ్చారు, వాళ్ళ మాటలో వింటారు మీరు. మరి విశాఖపట్నం నుంచి మెయిన్ ముఖ్యంగా మీరు రాబోయే రోజుల్లో చేయాల్సిన పనులు ఏమనుకుంటున్నామంటే, ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత సంక్రాంతి అయిపోయిన వెంటనే పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా నుంచి ఒక ఆఫీస్ తీసుకొని ప్రతి ఒక్కరు కూడా దాని నుంచి చాలామందికి లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి. మేము ఏదో వర్క్ చేయాలనుకుంటారు, వాళ్ళు కూడా ఎక్కడికక్కడ ధ్యాన కేంద్రాలు ఎలా వచ్చాయో పిరమిడ్ పార్టీ ఆఫీసులు కూడా ఆవిర్భావం చేయడానికి మరి పత్రిజీ యొక్క ఈ యొక్క కైలాసపురి వేదిక మీద మీ అందరికి చెప్పడం చాలా ఆనందకరంగా తీసుకుంటాము. ఇంకా ధ్యాన జగత్ చెడుల భాగంగా గ్రామాలు తిరుగుతున్నాం, స్కూల్స్కి వెళ్తున్నాం, కాలేజెస్కి వెళ్తున్నాం. ఎంత విరివిగా చేసినా అంత మహానుభావాన్ని అండి. థ్యాంక్ యూ సో మచ్. బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి ఆత్మ ప్రణామములతో అమ్మ స్వర్ణమాల పత్రి మేడంకి హృదయపూర్వక ఆత్మ ప్రణామములండి. నా పేరు రేవతి. వైజాగ్లో ఒక టీచర్గా జాబ్ చేస్తూ ప్రతిరోజు ఒక 1200 మంది స్టూడెంట్స్కి ధ్యానం వల్ల లాభాలు అందజేయడం అన్నది పత్రిజీ అందించేటువంటి ఒక సువర్ణ అవకాశంగా భావిస్తూ, బాధ్యత అంటే సేవ అంటే బాధ్యత అని చెప్పేసని సార్ చెప్పిన దాంట్లోని భాగంగా వైజాగ్ నుంచి ఉత్తర భారతదేశం అంతా కాకుండా మరి ఇతర దేశాలలో కూడా ఈ ధ్యాన ప్రచారాన్ని అందిస్తూ వైజాగ్లోని ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నామండి. మరి అందులో భాగంగా
సత్యసాయి పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ప్రతి సోమవారము ఆత్మజ్ఞాన శిక్షణా తరగతులు జరుగుతూ ఉంటాయి. అలాగే గాజువాక అహింసా పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ప్రతి శనివారము కూడా ఆత్మజ్ఞాన శిక్షణా తరగతులు జరుగుతూ పౌర్ణమి అమావాస్య ధ్యానాలు కూడా వాళ్ళు నిర్వహిస్తూ ఉంటారు. అలాగే వినాయక పిరమిడ్ ధ్యాన కేంద్రం, ఈ డెకరేషన్ అంతా చూశారు కదండి. ఆ వినాయక పిరమిడ్ ధ్యాన కేంద్రం నుంచి ఆ టీం అంతా కూడా మరి వన్ డే వర్క్షాపులు నిర్వహిస్తూ ఇటువంటి కార్యక్రమాలు, ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. అలాగే అనకాపల్లిలో చూసుకుంటే గంగా పిరమిడ్ నుంచి అలాగే ఎన్నో పిరమిడ్ ధ్యాన కేంద్రాలు ఉన్నాయండి. వాటన్నిటి నుంచి కూడా ఎన్నో సేవలు విస్తృతంగా మనం అందిస్తూ ఉన్నాము. ఒక్కటే పత్రిజీ అందించేటువంటి ఆ సత్యాన్ని అందరికీ తెలియచెప్పటమే మన తక్షణ కర్తవ్యము. అలాగే ఆత్మ సౌందర్యంలో భాగంగా అక్కేపాలెం నుంచి కూడా మనము ఎంతోమందికి అక్కడ రమణి మేడం అండ్ టీము ఆత్మజ్ఞాన శిక్షణ తరగతులు నిర్వహిస్తూ ఆత్మ సౌందర్యం యొక్క ప్రాముఖ్యతను కూడా వాళ్ళు తెలియజేస్తూ ఉంటారు. ఈ విధంగా చూసుకుంటే మహావతార పిరమిడ్ ధ్యాన కేంద్రం నుంచి సత్యవతి మేడము బాధ్యత తీసుకొని ప్రతి మంగళవారము కూడా అక్కడ ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహిస్తూ ఉండడము. ఈ విధముగా వైజాగ్ నుంచి చూసుకుంటే ఒక్క వైజాగ్ అనే కాకుండా ఫౌండర్ అయినటువంటి జీకే గారు గ్లోబల్గా వెళ్తూ మొత్తం ఎంతోమందికి ఈ ధ్యాన శిక్షణను అందిస్తూ ఉన్నారు అని చెప్పేసానంటే ఇదంతా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ అందించేటువంటి ఆత్మజ్ఞానమండి. సంసారంలోనే నిర్వాణము అన్నట్టుగా మరి సంసారం యొక్క బాధ్యతలు సక్రమంగా నిర్వహించుకుంటూ ఉద్యోగ బాధ్యతలు కూడా సక్రమంగా నిర్వహించుకుంటూ మరి ఈ సేవల్ని విస్తృతంగా చేయాలని చెప్పి 2025లో కూడా ఇతర రాష్ట్రాలు మరియు ఇతర దేశాల్లో కూడా పత్రిజీ అందించేటువంటి ఈ సత్యాన్ని అందరికీ అందజేయాలని ఒక సంకల్పంతో ప్రతి నెల 21వ తేదీని ఎలా అయితే డిసెంబర్ 21 మనకి మెడిటేషన్ డేగా నిర్ణయించిందో ఆ విధంగా యుఎన్ఓ అదే విధముగా ప్రతి నెల వైజాగ్లో 21వ తేదీని సామూహిక ధ్యానాన్ని నిర్వహించాలని పత్రిజీ పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆ కార్యక్రమం జరిపించాలని చెప్పేసని మేమంతా నిర్ణయం తీసుకోవడం జరిగిందండి. దాంతోపాటు శాకాహార ర్యాలీలతో పాటు అమావాస్య పౌర్ణమి ధ్యానాలు, ఇంటింటా ధ్యానాలు అన్నీ మరింత విస్తృతం చేయాలి ధ్యాన గ్రామీణంతో పాటు అని చెప్పేసని మరి వైజాగ్లో ఫౌండర్ అయినటువంటి మన జీకే గారు అప్పాజీ ఫ్యామిలీ నుంచి నిర్మించినటువంటి బ్రహ్మర్షి పిరమిడ్ ధ్యాన కేంద్రం గురించి జ్యోతి మేడము చాలా చక్కగా అక్కడ నిర్వహించేటువంటి కార్యక్రమాల గురించి తెలియజెప్తారండి. ఇక్కడికి విచ్చేసిన ఆత్మబంధువులందరికీ నా యొక్క ప్రణామాలండి. పిఎంసి ద్వారా వీక్షిస్తున్న మిగతా లక్షలాది మంది ఆత్మబంధువులు కూడా నా ఆత్మ ప్రణామాలు. మన పరమ గురువులు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ప్రతి ఒక్క మాస్టర్ని కూడా అద్భుతమైన వజ్రాయుధాలుగా తీర్చిదిద్దారండి. మరి మా ఫ్యామిలీ నుంచి మేమంతా కూడా డాక్టర్ జీకే గారి ద్వారా, మా మరిది గారి ద్వారా 97లో ధ్యానం నేర్చుకున్నాము. మరి ఉత్తరోత్తర అనేకమైన లాభాలని పొంది ఎన్నో అనారోగ్యాలను తగ్గించుకొని సివియర్ గైనిక్ ప్రాబ్లమ్ని, సైనోసైటిస్ ప్రాబ్లమ్ని, ఇన్సోమ్నియా ప్రాబ్లమ్ని నేను ధ్యానం ద్వారా తగ్గించుకోవడం జరిగింది. మరి ఉత్తరోత్తర ధ్యానంలో శ్రీ వెంకటేశ్వర స్వామి విశ్వరూప దర్శనం కూడా పొందిన తర్వాత పూజలు అనే దాన్ని విడిచిపెట్టేసి పూర్తి స్థాయిలో ధ్యాన సేవలో ఈ ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణించడం జరుగుతుంది. మరి మా కుటుంబం అంతా కూడా ఈ ధ్యాన కుటుంబం అవడం అనేది పత్రిజీ మాకు ఇచ్చిన గొప్ప వరం. మరి జీకే గారు ధ్యానం నేర్చుకున్న తర్వాత కుటుంబ సభ్యులందరికీ తెలియజేసినప్పుడు మేమంతా కూడా పూజలు మాంసాహారంలో ఉన్న మేము 150 నుంచి 200 మంది కుటుంబ సభ్యులు ధ్యానులుగా మారడం జరిగిందండి. అందరూ కూడా ఈరోజు ఎంతో చక్కటి సేవలో ఏ దేశంలో ఉన్నా కూడా వారందరూ అమెరికాలో, దుబాయ్లో, మరి మలేషియాలో ఈ యొక్క సేవలు అందించడం జరుగుతూ ఉంది. మరి ఉత్తరేతర ఈ భాగంలో పత్రిజీ 2011లో ధ్యాన మహాచక్రాన్ని ప్రముఖ బాధ్యత తీసుకొని రెడ్డి నాయుడు గారు కన్వీనర్గా, మరి సతీష్ గారు కోకన్నర్గా మా వారు మేము ప్రధాన బాధ్యతలు తీసుకొని అత్యద్భుతంగా నిర్వహించుకున్నాము. మరి అక్కడ డయాస్ ప్రోగ్రామ్స్ కానీ అలాగే 2018 మహాకరుణ యజ్ఞం 1-2లో డయాస్ ప్రోగ్రామ్స్ అన్నీ అత్యద్భుతంగా నిర్వహించుకోవడం ద్వారా పత్రిజీ నన్ను ఎంతో ప్రోత్సహించారండి. బెస్ట్ డయాస్ మేనేజ్మెంట్ మేడం మీరు అని ప్రోగ్రాం అయిపోయాక కూడా ఆయన మళ్ళీ వెనక్కి పిలిచి సన్మానం చేయడం జరిగింది మా భార్యాభర్తలకి. అంటే ప్రతి క్షణము కూడా ప్రోత్సహిస్తూ
మన పరమ గురువులు స్త్రీమూర్తులందరినీ వెన్ను తట్టి ముందుకు నడిపించి ఎంతో అద్భుతంగా ధ్యాన మార్గంలో సమాజాన్ని కూడా ఉద్ధరించుకునే సామాజిక సేవలో కూడా మనల్ని నడిపించారు. మరి మన పరమ గురువుల పత్రిజీ గట్టిగా చప్పట్లు కొడదాం. మరి ఇలా ఎన్నో కార్యక్రమాల తర్వాత బ్రహ్మర్షి పిరమిడ్ అనే దాని గురించి పత్రిజీ వైజాగ్ వచ్చినప్పుడు దానికి శంకుస్థాపన చేశారు. 2 సంవత్సరాల క్రితం ఆ పిరమిడ్ని నిర్మించుకున్నాము. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిపి బుద్ధా సిఓ చంద్రశేఖర్ గారు, వాణి దంపతులు, అలాగే జీకే పద్మ గారు దంపతులు, సతీష్ గారు జ్యోతి మా దంపతులు, అలాగే వాణి మేడం కామేశ్వర గారు దంపతులు, 4 బ్రదర్స్ కలిపి ఆ అమ్మాయిలు కూడా కలిపి అందరూ ఈ యొక్క పిరమిడ్ని నిర్మించడం జరిగింది. సొసైటీకి ఒక హెడ్ ఆఫీస్గా ఉండాలని పత్రిజీ వచ్చి ఆయన చేతుల మీదుగా ఆ పిరమిడ్ ఓపెన్ అయిందండి. మరి ఉత్తరోత్తర ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అత్యద్భుతంగా బ్రహ్మర్షిలో కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉన్నాయండి. ఆ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా నేను డిజైన్ చేస్తున్నాము. అందులో 4 లక్షవారాలు మౌన ధ్యానాలు కావచ్చు, అలాగే పౌర్ణమి ధ్యానాలు కావచ్చు, 1 డే వర్క్షాప్స్ కావచ్చు, యూత్ వర్క్షాప్స్ అవ్వచ్చు, 60 ఇయర్స్ పైబడ్డ వాళ్ళకి ఆశ్రమ ధర్మ అని వాళ్ళ జీవితంలో మలిసంధ్యలో వాళ్ళు ఎలా ఆనందంగా ఉండాలి, కుటుంబ సమస్యల నుంచి వాళ్ళు ఎలా బయటపడాలి, వాళ్ళు ఎలా జీవితాన్ని పరమార్థకంగా ఉపయోగించుకోవాలి అని ఈ వర్క్షాప్స్ ద్వారా సేవ జరుగుతుందండి. మరి అన్నిటినీ ఉపయోగించుకుంటూ అందరూ కూడా చాలా దుఃఖంతో పిరమిడ్కి వస్తారు. కానీ చివరికి వాళ్ళు అద్భుతంగా ఈ యొక్క జ్ఞానాన్ని ధ్యానాన్ని పొందిన తర్వాత వాళ్ళు ఎంతో ఆనందంగా జీవితాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. ఇప్పుడు 1 మెడిటేషన్ కూడా ప్రతి ఆదివారం జరుగుతుందండి. సో అందరూ బ్రహ్మర్షికి రావాల్సిందిగా మీ అందరినీ సవినీయంగా ఆహ్వానిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. వైజాగ్ మాస్టర్స్ అందరికీ ఒకసారి గట్టి క్లాప్స్ కొడదాం. ఒకే సెకండ్ మన సీతమ్మదారు సత్యవతి ఆంటీ గారండి, ఆ సెంటర్ నుంచి మహాతర్ బాబాజీ సెంటర్ అంటారు. ఆ విషయం ఫస్ట్ చెప్దాం అనుకున్నాను. 108 రోజులు 108 ఇంట్లో ఈరోజు అందరూ 60 ఇయర్స్ 50 ఇయర్స్ 70 ఇయర్స్ 80 ఇయర్స్ దాటిన మహిళలు అందరూ కలిపి ఒక్కొక్క ఇంట్లో ఆ ధ్యానం పెట్టి మన జ్యోతి వచ్చిన రోజుకి 108 రోజులు పూర్తవడం జరిగింది. చాలా రంగరంగ వైభవం. నిన్నే ఆవిడ వెళ్ళిపోయారండి. ప్రత్యేకంగా మహాతర్ బాబాజీ సెంటర్కి ఆ టీం అందరికీ అన్ని వర్క్ చేసిన వాళ్ళకి పెదగాడి పెనుగాడి రాంపూర్ అన్ని జిల్లాల వైజ్గా అందరూ వర్క్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సేవాదల్ కన్వీనర్ గారికి, శివ గారికి కూడా గట్టిగా క్లాప్స్ కొట్టాలండి. థ్యాంక్ యూ. ఒకసారి వైజాగ్ టీం అందరికీ ఒకసారి గట్టి క్లాప్స్ కొడదాం. ఎన్నో ప్రాజెక్ట్స్ అద్భుతంగా వైజాగ్ నుంచి విశ్వవ్యాప్తమయ్యాయి. అందులో స్పిరిచువల్ ట్యాబ్లెట్స్ ఒకటి. మరి జీకా గారు వారి ఫ్యామిలీ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఈ ధ్యానం అనేది అడ్వాన్స్డ్ వేలో వెళ్తోంది. వైజాగ్ టీం మొత్తానికి, వైజాగ్ జిల్లా మాస్టర్స్ అందరికీ గట్టి క్లాప్స్ కొడదాం. మరి కర్నూలు జిల్లా గురించి ఏం చెప్తాం? మన కర్నూలు జిల్లా నుంచే బ్రహ్మర్షి పత్రిజీ ఎన్లైటన్ అయ్యి ఈ బీజాన్ని ప్రపంచవ్యాప్తం చేశారు. మరి బుద్ధా పిరమిడ్ కానీ అక్కడ ఈ సంవత్సరం కానీ గతంలో ఎలా జరిగింది, రాబో కాలంలో వాళ్ళ విజన్ తెలియజేస్తుందిగా మన రాజశేఖర్ గారు. ఇక్కడికి వచ్చినటువంటి ఆత్మ బంధువులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. మెయిన్గా పిరమిడ్ పిఎస్ఎస్ఎం మూమెంట్ దీని రూట్స్ అన్నీ కూడా ఉన్నది కర్నూలు జిల్లాలోనే. సో ఎక్కడో స్టార్ట్ అయింది, నలుగురితో స్టార్ట్ అయినటువంటి ఈ యొక్క మూమెంటు విశ్వవ్యాప్తంగా వెళ్ళింది. ధ్యాన జగత్ ఆ యొక్క లక్ష్యంతో అక్కడ జరిగింది. మరి ఎవరి ఇయర్ మనం జరుపుకునేటువంటి డిసెంబర్ 21 ధ్యాన యజ్ఞాలు అదే డేటు ఈరోజు ఐక్యరాజ్య సమితిలో ధ్యాన దినోత్సవంగా ప్రకటించడం జరిగింది. ఆ లక్ష్యాన్ని ఈజీగా అయిపోయింది. ధ్యాన జగత్ ఎప్పుడైతే ఐక్యరాజ్య సమితిలో మనకి అది జరిగిందో ఇందులో ధ్యాన జగత్ అనేది వచ్చేసింది. సో కాబట్టి నెక్స్ట్ ఇక్కడ బుద్ధా పిరమిడ్ అనేది చాలా అద్భుతమైనది. పత్రికారు దగ్గర ఉండి కట్టించి దానిలో ధ్యానం చేపించి ప్రతి ఒక్కరిని పిలిచి కూర్చోండి అని చెప్పేసి ఆయన ధ్యానం చేయించారు. అప్పట్లో చాలా తక్కువ మందితో ధ్యానం చేయించారు. ధ్యానం తక్కువ మందితో ఆయన ఉండేవారు. తర్వాత ఎవరికి అందకుండా టైం కూడా దొరికేది కాదు, అలాగా స్టార్ట్ చేశారు. సో ఆ పిరమిడ్ ప్రతి ఒక్కరు దర్శించాలి. బుద్ధా పిరమిడ్ అనేది మదర్ పిరమిడ్ ఇన్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ. సో కాబట్టి ఆ పిరమిడ్ కర్నూలు జిల్లాలో ఉంది. అక్కడికి ప్రతి ఆదివారము క్లాసెస్ జరుగుతుంటాయి. ప్రతి పౌర్ణమి ప్రతి అమావాస్య క్లాసెస్ జరుగుతూ ఉంటాయి. అక్కడ ఉండడానికి అకామిడేషన్ అంతా ఉంటుంది, ఎవరైనా వచ్చి ఉండొచ్చు.
సో నిత్యంగా అక్కడ అన్నదానం కూడా జరుగుతూ ఉంటుంది. ఇక రెండవది సదానంద యోగి ఆశ్రమం. సదానంద యోగి మన పత్రిజీ గురువు గారి గురువు. అది కూడా కర్నూలు జిల్లాలోనే, నంద్యాల జిల్లాలోనే ఉంది. నందవరం అక్కడ కూడా నిత్య అన్నదానం, ప్రతిరోజు అన్నదానం ధ్యానులకు అక్కడి నుంచి వచ్చే బాటసార్లకందరూ కూడా అన్నదానం జరుగుతూనే ఉంటుంది. అక్కడ కూడా ఆశ్రమాన్ని నిర్మించారు. అది కూడా అద్భుతమైనటువంటి ప్రాజెక్ట్. అది ఖచ్చితంగా ఆ సదానంద ఆశ్రమంలో ఆయన యొక్క సమాధి దగ్గర ధ్యానం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా అక్కడికి కూడా విజిట్ చేయాలి. ఇంకొకటి జగన్నాథ గట్టు. పత్రికారు దాన్ని మోక్ష గట్టు అన్నారు. సో మోక్ష గట్టు అక్కడ కూడా మంచి మంచి కార్యక్రమం, అంటే చాలా విలువైనటువంటి ప్రదేశాలు మన కర్నూలు జిల్లాలో ఉన్నాయి. వీటిని మీరు ఖచ్చితంగా ఒకసారి దర్శించి, అన్ని పక్కపక్కనే సంయుక్తంగా దగ్గరగా ఉన్నాయి. అక్కడ కూడా అన్ని కార్యక్రమాలు ఒక్కసారి ధ్యానం చేస్తే, నేను ఆ జగన్నాథ గట్టులో ధ్యానం చేస్తే ఎంటర్టైన్మెంట్ అయినాను. సో కాబట్టి ప్రతి ఒక్కరూ ఆ ప్రదేశాలని దర్శించాలి. తర్వాత ఈ కర్నూలు జిల్లాలో యాక్టివిటీస్ వచ్చేసి మొదటిగా నంది కొట్కూరు మరి శివరాజ్ అండ్ వారి ఆధ్వర్యంలో, వాళ్ళ టీం ఆధ్వర్యంలో ప్రతి వారము వేరే ఊర్లలో శాకాహార ప్రచారం జరుగుతూనే ఉంది. ఇప్పటికీ 81 వారాలేదు. అట్లాగే మరి ఈ నంద్యాల, ఇక్కడ ఇప్పుడు కర్నూలు నంద్యాల రెండుగా విభజన జరిగి ఉంది. నంద్యాల జిల్లాలో కూడా పాత పిరమిడ్స్, అంటే ఫస్ట్ 5 పిరమిడ్స్లో కూడా మరి ఎమ్గనూరులో ఒక పిరమిడ్ ఉంది. సో అక్కడ కూడా కార్యక్రమాలు జరుగుతున్నాయి. అక్కడి నుంచి మరి జరిగినటువంటి కార్యక్రమాలు, మరి వీటి విశేషాలు ఆ సరౌండింగ్లో ఉండి చుట్టుముట్టు ఆ పిరమిడ్స్ చాలా కట్టించారు. మరి ఆ వివరాలన్నీ కూడా నారాయణ గారు చెప్తారు. దయచేసి నారాయణ గారికి. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, అమ్మ స్వర్ణమాల అమ్మగారికి, సదానంద యోగి స్వాముల వారికి నా ఆత్మ యొక్క కృతజ్ఞతలు. నా ముందు ఉన్న పిరమిడ్ మాస్టర్లందరికీ, ఆత్మబంధువులందరికీ నా యొక్క నమస్కారములు. నా పేరు బండూరు నారాయణ. నేను ఆధునిక పిరమిడ్ మాస్టర్ అండి. ధ్యాన గ్రామీణము ప్రాజెక్టు ద్వారా ఎన్నో గ్రామాలు, ఎన్నో మండలాలు తిరిగామండి. దాదాపు 7-8 మండలాల్లో విస్తృతమైన ప్రచారం చేశాము. చాలా పిరమిడ్లలో, చాలా గ్రామాల్లో పిరమిడ్లు నిర్మాణం చేశాము. ప్రమాదాల నివారణార్థము, రోడ్డు ప్రమాదాల నివారణార్థము ఎన్నో పిరమిడ్లు, 2x2 పిరమిడ్లు నిర్మాణం చేశాము. ఆదోని, పత్తికొండ, ఎమ్మిగనూరు చుట్టుపక్కల ప్రాంతాలలో అన్ని చోట్ల ప్రమాదాలు 0 నమోదవ్వడం జరిగింది. ప్రమాదాల నివారణ జరిగింది. తర్వాత ఇంటింటి ధ్యానాలు, ఇలా పౌర్ణమి ధ్యానాలు, అమావాస్య ధ్యానాలు, ట్రక్కింగ్లు, ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ వచ్చాము. ఈ మధ్యన స్టూడెంట్ ఎంపవర్మెంట్ ప్రోగ్రాం కూడా ఏర్పాటు చేశామండి ఆదోనిలో. ఇప్పుడు ప్రస్తుతము చాలా గ్రామాల్లో పిరమిడ్లు నిర్మాణాలు కూడా జరుగుతున్నాయి. శాకాహార ర్యాలీలు, ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ. నంద్యాల నుంచి మహానందీశ్వర పిరమిడ్ నుంచి జరిగే కార్యక్రమాలు వరలక్ష్మి మేడం గారు మాట్లాడతారు. ఒక నిమిషం మేడం గారు. మన గురువుగారు అయినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి శతకోటి ఆత్మ ప్రణామాలు. మాత స్వర్ణమాల అమ్మకు శతకోటి ఆత్మ ప్రమాణాలు. ఇక్కడికి విచ్చేసినటువంటి పిరిమిడి మాస్టర్స్ అందరికీ శతకోటి ఆత్మ ప్రణామాలు. మాస్టర్స్, మనం ఈరోజు ఇలా ఉన్నాము అంటే ఆ మహానుభావుడు ఇచ్చినటువంటి ఆ ధ్యానం యొక్క కార్యక్రమాలు చెప్పండి. తక్కువ టైం. నంద్యాలలో మహానందీశ్వర పిరమిడ్లో ప్రతిరోజు ఉదయం సాయంత్రము 4 గంటల నుంచి 8 వరకు, ఉదయం 5 గంటల నుంచి 9 వరకు ప్రతిరోజు క్లాసు సత్సంగము జరుగుతూ ఉంటుంది. పాండురంగ స్వామి గుడి దేవాలయంలో కూడా ప్రతిరోజు 4 గంటల నుంచి 5 గంటల వరకు సత్సంగము అన్నీ జరుగుతూ ఉంటాయి. మళ్ళా ప్రతిరోజు ర్యాలీలు, ధ్యాన మహాయజ్ఞాలు, శాకాహార అన్నీ ర్యాలీలు జరుగుతూ ఉంటాయి. ఆదినారాయణ అనే ఒక మాస్టరు ప్రతి అమావాస్యకు, పౌర్ణమికి శాకాహార ర్యాలీలు చేస్తూ ఉంటాడు. ఇవన్నీ జరగడానికి మనము ఆయన నేర్పించినటువంటి ఆ యొక్క బాటలో ఉన్నందుకు ఎంతో ఆనందంగా
అందరము అన్నీ చేసుకుంటూ ఇప్పుడు ఆనందంగా జీవిస్తున్నాము అంటే మన గురువు గారికి ఏమి ఇచ్చినా కానీ మనము ఏమీ తీర్చుకోలేమండి. ఓకే మాస్టర్స్. ఓకే, గట్టిగా క్లాప్స్ కొడదాం మేడంకి. అట్లాగే కృష్ణాపురం రాముడు, గట్టిగా క్లాప్స్ కొడదాం. చాలా అద్భుతంగా పిరమిడ్ మారుమూల గ్రామంలో మరి కొండపైన పిరమిడ్ కట్టడమే కాదు అద్భుతంగా క్లాసులు జరుపుతున్నాడు. మరి అక్కడ విశేషాలు ఆయన ద్వారా విందాం. ఓకే మాస్టర్స్, ఇక్కడ ఉన్నటువంటి ఆత్మబంధువులకు అందరికీ నమస్కారం. ముందుగా ఈ సరస్వతి ప్రాంగణానికి నమస్కారం పెట్టుకుంటున్నా. మరి అట్లే జగద్గురు బ్రహ్మర్షి పత్రి సార్కి, పత్రి మేడంకి, వారి కుటుంబానికి అందరికీ కూడా కృష్ణాపురం గ్రామ ప్రజలందరం శిరస్సు వంచి నమస్కరించుకుంటున్నాం. ఈరోజు ఇక్కడ ఉండమంటే మాకు ఏమీ తెలియదు. పూర్తి మారుమూల పల్లెలో కోర మృగాల మధ్యన మేము ఉన్నాం. కనీసం దారి లేదు, తినడానికి కూడా ఎంతో ఇబ్బంది. ఒక వలస ఎన్నో గ్రామాలకు పోయి తీసుకొచ్చుకొని తినేవాళ్ళం. అటువంటి గ్రామంలో చిన్న పిల్లోడు కోటేశ్వరరెడ్డి ద్వారా పూజ అని చెప్పడం ద్వారా నేను రావడం జరిగింది. వచ్చినాక కొన్ని సంవత్సరాలు 2-3 సంవత్సరాలు కొండకు పోయి తెలియకుండా పూజ చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత అది అనుకోకుండా ఇంట్లో అంతా ఒక వెలుగు రావడం, విశాఖపట్నం పోయి 7 రోజులు ధ్యానం చేసిన మధ్యన తర్వాత ఊరికి వచ్చి అదే ఒక పెద్ద మర్రి చెట్టు ఉంది అనంతరామ స్వామి దగ్గర, అక్కడ కూర్చొని ధ్యానం చేస్తుంటే ధ్యానంలోనే పత్రి సారు, మాకు అసలు ఆయన ఎవరూ తెలియదు, మేము అసలు చూడలేదు. రాముడు సార్, అదంతా వద్దు, మీరు ఏం చేస్తున్నారు కార్యక్రమాలు అవి మాత్రం చెప్పాలి. సమయాభావం ఇంపార్టెంట్. ఇప్పుడు ఏం జరుగుతున్నాయి? ఇప్పుడు ముఖ్యంగా ఏం జరుగుతుందంటే ప్రతి నెల ఫస్ట్ ఆదివారం క్లాసు జరుగుతుంది. ప్రతి నెల ఫస్ట్ ఆదివారం ధ్యానం ఉదయం 10 నుండి 2 గంటల వరకు ధ్యానం జరుగుతుంది. తర్వాత 4 నుండి ప్రతి ఒక్క ఊరిలో శాకాహార ర్యాలీ చేస్తూ ఆనందంగా హాయిగా ముందుకు నడుస్తున్నాం మాస్టర్స్. ప్రతి ఒక్కరు వచ్చి ఆ కృష్ణాపురం గ్రామం దర్శించి ఆ పిరమిడ్లో ఉన్నటువంటి ఒక విశ్వశక్తి ప్రతి ఒక్కరు తీసుకోవాలని కోరుకుంటూ నమస్కరించుకుంటున్నాను. ఇంకా ఇంకో గొప్పవాడి ఒక ప్రదేశం ఉంది, చంద్రశేఖర శర్మ గారి సమాధి సంఘాల గ్రేట్ మాస్టర్ చంద్రశేఖర శర్మ గారు. వారి గురించి మరి రామాంజనేయులు గారు చెప్తారు. 1 minute ఓన్లీ. నా పేరు రామాంజనేయులు, కులుమాల సుధామ పిరమిడ్ ధ్యాన మందిరం నుంచి వచ్చాను. 97 సంవత్సరం ధ్యానంలోకి వచ్చాను. మాకు అక్కడ బీజం పడింది. చంద్రశేఖర్ శర్మ సార్ వారి ఆధ్వర్యంలో పత్రి సార్ మాకు గైడెన్స్ ఇస్తూ సేవ అనే కార్యక్రమం అక్కడి నుంచే మొదలుపెట్టాము. మమ్మల్ని పరిచయం చేస్తూ పత్రి సార్ ఒకప్పుడు వీళ్ళంతా పిరమిడ్ వర్కర్స్ అని ఎప్పుడైతే అనౌన్స్ చేశారో ఆ రోజు నుంచి ఎక్కడ కార్యక్రమాలు జరిగినా మేము సేవా కార్యక్రమంలో పాల్గొంటూ వారి ఆధ్వర్యంలో నడుస్తున్నాము. సంఘాలలో మహా అవధూత చంద్రశేఖర్ శర్మ గారి సమాధి ఉన్నది. పత్రి సారు ఎప్పుడో తెలియజేశారు, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్లో మొదటి సేవా చక్రవర్తి ఎవరంటే శ్రీ చంద్రశేఖర్ శర్మ గారు. వారి ఆధ్వర్యంలో మేము సేవలు నిర్వహిస్తూ వచ్చాము. సదా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ సేవలో మేము ఉంటూ మీ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ సార్. బ్రహ్మర్షి పితామ పత్రిజీ గురుదేవులకు ప్రణామములు, అట్నే స్వర్ణమాలమ్మకు ప్రణామములు. నేను కర్నూలు నుంచి వచ్చాను. కర్నూలులో చాలా మటుకు సెంటర్లు ఉన్నాయి. అలానే మాకు కూడా కాస్మిక్ పిరమిడ్ అని చెప్పి మా ఇంటి పైన పిరమిడ్ ఉంది. అక్కడ ప్రతి గురువారము 4 గురువారాలు క్లాస్ ఉంటుంది. సాయంత్రం 6 నుంచి 8:30 వరకు. ప్రతి అమావాస్య ప్రతి పౌర్ణమి కూడా క్లాస్ జరుగుతాయి. అలానే కర్నూలులో కేర్ సెంటర్లో కూడా మహిళా దినోత్సవం అని చెప్పి కేర్ సెంటర్లో జరుగుతుంది. అలానే మంగళగౌరి కేర్ సెంటర్ అని పెద్ద మార్కెట్ దగ్గర ఉంటుంది. అక్కడ కూడా ప్రతి మంగళవారం క్లాస్ జరుగుతుంది. సీతారామ కేర్ సెంటర్ అని చెప్పి చిన్న మార్కెట్ దగ్గర ఇంట్లో సెంటర్ ఉంది, మంగళ మేడం వాళ్ళ ఇంట్లో. అక్కడ కూడా ప్రతిరోజు క్లాస్ ఉంటుంది. అలానే వెంకటరమణ కాలనీ 2వ రోడ్లో ఇప్పుడు పత్రిజీ కేర్ సెంటర్ అని చెప్పి కొత్తగా మేడం వాళ్ళు ఒక పెద్ద ఇల్లు కేర్ సెంటర్కి అని ఇవ్వడం జరిగింది. పెద్ద ఇల్లు ఇవ్వడం జరిగింది. అక్కడ కూడా ప్రతిరోజు క్లాస్ ఉంటుంది. అలానే నేను కాస్మిక్ పిరమిడ్ అని చెప్పి కాస్మిక్ పిరమిడ్ అని చెప్పి పేరు పెట్టడం జరిగింది మా పిరమిడ్కి. అలానే నేను షాప్కి కాస్మిక్ గుడ్ వర్క్ షాప్ అని చెప్పి పెట్టుకొని అద్భుతమైనటువంటి పిరమిడ్లు తయారు చేస్తున్నాను. మీకు కర్నూలు నుంచి డెలివరీ చేస్తాను కూడా. ఎక్కడికి కావాలన్నా కూడా అద్భుతమైనటువంటి పిరమిడ్లు
డెలివరీ చేస్తాను. కర్నూలు మాస్టర్స్ అందరూ ఒకసారి గట్టి క్లాప్స్ కొడదాం. స్టాల్ నెంబర్ 46లో ఇప్పుడు ఉన్నాయి. స్టాల్ నెంబర్ ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడదాం. కోరుచున్నాను. ఎలా ఉందండి? మరి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్కే మరి మేడం గారు ఒక్క నిమిషం మాట్లాడాలి దయచేసి. మన గురువు గారికి ఆత్మపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ సమయాభావం వల్ల చాలా తక్కువగా మాట్లాడతాను. నేను నంద్యాల నుంచి వచ్చానండి. నా పేరు అర్పిత. మేము ఎంతో అంటే మాకు ఫస్ట్ నుంచి ఈ జ్ఞానాన్ని తెలిపించింది వైదేహి మేడం గారు. ఆ వైదేహి మేడం గారి ద్వారా మేమంతా ఈ జ్ఞానాన్ని తెలుసుకున్నాం మాస్టర్స్. మేము 12 సంవత్సరాల నుంచి ధ్యాన ప్రచారాలు, మా చుట్టుపక్కల గ్రామాలు 100 గ్రామాల దాకా ఉంటాయి నంద్యాల చుట్టుపక్కల. అన్ని గ్రామాలకు శాకాహార ర్యాలీలు చేసుకుంటూ ప్రతి పౌర్ణానికి ప్రతి అమావాస్యకు జరుగుతూ ఉన్నాయి మాస్టర్స్. ఆఫ్టర్ కరోనా నుంచి 2 సంవత్సరాల నుంచి ఇప్పుడు జరుగుతూ ఉన్నాయన్నమాట. అన్నీ వైదేహి మేడం గారి ద్వారా. అంటే మేడం ఇప్పుడు ప్రజెంట్ నంద్యాలలో లేకపోయినా కూడా మాకందరికీ ఏ పనులు చేయాలి అననే చెప్పటం వల్ల మేమందరము ఆ బాధ్యతలన్నింటినీ నిర్వర్తిస్తున్నాము. ఇప్పుడు ప్రజెంట్ జరిగేటివి సప్తాహాలు జరుగుతున్నాయి, 1 డే వర్క్షాప్స్ జరుగుతున్నాయి. ఎంతోమంది మాస్టర్స్ చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చి ఎంతో చక్కగా జ్ఞానాన్ని తీసుకుంటూ ఉన్నారు. సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ అందరూ వచ్చి జ్ఞానాన్ని అందిస్తూ ఉన్నారు మాస్టర్స్. ఇంకా ఎంతో చెప్పాలి కానీ ఇక్కడ సమయం అనేది లేదు కాబట్టి మా నంద్యాల విశేషాలు మాత్రం చెప్పాను మాస్టర్స్. థ్యాంక్ యూ. ఓకే ఫ్రెండ్స్, మరి కర్నూలు అంటేనే మన పిరమిడ్ సొసైటీకి మూలస్తంభం. మరి అక్కడ ఎన్నో అద్భుతమైన మూల ఆశ్రమాలు, మరి బుద్ధ పిరమిడ్ కానీ, జగన్నాథ ఘట్ కానీ, మరి మన సంఘాల్లో ఉన్న చంద్రశేఖర్ శర్మ గారి ఆశ్రమం కానీ ప్రతి ఒక్కరూ సందర్శించాలి. అదేవిధంగా నందవరం మన సదానంద యోగ ఆశ్రమం, ఇవన్నీ ప్రెస్టీజియస్గా నడుస్తున్నాయి. మరి ఆ కర్నూలులో ఇంకా ఎన్నో కార్యక్రమాలు నడుస్తున్నాయి. మన కృష్ణాపురం కానీ. ఈ మాస్టర్స్ అందరికీ ఒకసారి గట్టి క్లాప్స్ కొడదాం. అప్పటి నుండి నిరంతరం సర్వీస్ చేస్తున్న ఆ సీనియర్ గ్రాండ్ మాస్టర్స్ అందరికీ మరొక్కసారి గట్టిగా హర్షధ్వానాలు తెలియజేస్తూ, ఈరోజు విచ్చేసిన కర్నూలు, అలాగే ఏలూరు, వైజాగ్ మాస్టర్స్కి, వారి టీమ్స్కి, వారు చేస్తున్న సేవలకి, మన పిఎస్ఎస్ఎంని మరింతగా ముందుకు తీసుకెళ్లేట్లు వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలకి, వారి విజన్స్కి మరొకసారి గట్టిగా హర్షధ్వానాలు తెలియజేస్తూ వీరందరికీ గట్టి క్లాప్స్ కొడదాం ఫ్రెండ్స్. గట్టిగా చెప్పండి కొడదాం ఈ 3 జిల్లా మాస్టర్స్ అందరికీ. థ్యాంక్ యూ. మరి ధ్యాన జగత్కి, శాకాహార జగత్కి, పిరమిడ్ జగత్కి, బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి